హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతి, బిర్యానీ, అన్నం దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. వెయిట్ ఆగండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను వచ్చేసి 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా 2 times కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 kg చికెన్కి నేను ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నా. అలాగే ఒక టమోటాని కట్ చేసుకున్నా, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా నూరుకోండి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వచ్చి 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. చూడండి, ఈ నూనె వేడెక్కాక ఇప్పుడు అందులోకి జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అందులోకి కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. అట్లాగే కట్ చేసిన గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. చూడండి, టమోటా, ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న ఒక టమోటాని వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు టమాటా అనేది మగ్గిందండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగింది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని వేసుకుందాం. ఇలా చికెన్ వేసుకున్నాక అందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాము. చికెన్, ఉప్పు అంతా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఈలోపు మనం ఈ చికెన్కి మసాలా అనేది రెడీ చేద్దాం. మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూను ధనియాలు, 1 ఇంచ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 యాలకి, 1 1/2 స్పూన్ వచ్చి గసగసాలు వేసి వేయించుతుంది. ఇలా వేయించుకోండి. దీంట్లోనే ఒక 4 జీడిపప్పు. ఈ జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అన్నమాట. వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేది నేను చూపిస్తాను. చూడండి, చికెన్లో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత 1 స్పూను కారం వేసుకుంటున్నా. ఈ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి, కారం మీ ఆప్షనల్ అన్నమాట, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలబెట్టుకుందాం. కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, ఇప్పుడు అందులోకి మనం సరిపడినన్ని వాటర్ వేసుకుందాం. చూస్తుంటేనే నాకు ఇప్పుడే నోరు పడుతుందండి, తినేయాలనిపిస్తుంది. చాలు, ఇలా వాటర్ పోసుకోండి. వాటర్ అనేది మీ ఆప్షనల్. ఒకవేళ ఇది దోశల్లోకి, చపాతీలోకి కావాలంటే ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇట్లా ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకోండి. ఇది నేను రైస్లోకి కాబట్టి ఇట్లా సరిపడినన్ని వాటరే వేసుకున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా, అవన్నీ వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఎండు కొబ్బరి వచ్చి 2 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఎండు కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఇలా కొట్టుకొని రెబ్బలు తీసుకొని ఒక వెల్లుల్లిని వేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం అన్నమాట.
చూడండి ఇప్పుడు ఒక తిప్పాక ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుందాం. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీద్దాం. ఎమ్మి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, తింటే కూడా అలాగే ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ముక్క ఆల్రెడీ 80% ఉడికిపోయిందండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది వేసేసుకుందాం. ఈ పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుందండి. అసలు నాకైతే చేస్తుంటేనే నోరూరిపోతుంది. ఎంతసేపు అని. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని పులిపి వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. చూడండి ఇప్పుడు మసాలా వేసి అంతా ఒకసారి కలిపాక ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుంది నాకైతే, నేను వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం చూసుకొని సరిపోతే ఉప్పు కారం మళ్ళీ ఈ స్టేజ్లో వేసుకోండి. ఇలా నేను ఇంకా కొద్దిగా ఉప్పు పడుతుందని కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుందాం. మనం గ్రేవీకి చిక్కదనాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర వేసుకొని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అంతేనండి. సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక లైక్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.